చంద్రబాబు గారి మీద పెట్టినటువంటి జగన్ పెట్టిన లిక్కర్ కుంభకోణాన్ని ఏసీబీ కోర్టు కొట్టివేసినటువంటి నేపథ్యంలో అంటే దాంట్లో ఉపసంహరించుకుంటూ ఏసీబీ పిటిషన్ వేయడం, దాన్ని అంగీకరించిన నేపథ్యంలో స్వర్ణాంధ్ర పత్రికకి సంబంధించినటువంటి అధినేత మాజీ స్వర్ణాంధ్ర తెలుగు పత్రిక ఎడిటర్ మాజీ ఉందిలేండి, ఇప్పటికీ పేపర్ ఆయన పేరు మీదనే ఉంది. ఆ ఎడిటర్ కొట్టి బాలగంగాధర్ తిలక్ తాజాగా ఓ పిటిషన్ వేసుకొచ్చారు. ఏసీబీ కోర్టులో అది తిరస్కరించేది, ఆ డీటెయిల్స్ ఇవ్వమంటే. అయితే కేవలం కంప్లైంట్ ఎఫ్ఐఆర్ తాలూకు సర్టిఫైడ్ కాపీలు మాత్రం ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఏసీబీ కోర్టు న్యాయాధికారి భాస్కర్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన పలు కుంభకోణాలు దర్యాప్తుని సిబిఐకి అప్పగించాలని కోర్టు తిలక్ హైకోర్టులో పిల్లు వేయడం, అందులో తదుపరి చర్యల నిమిత్తం మద్యం కుంభకోణానికి సంబంధించి చంద్రబాబు తదితరుల మీద సిఐడి నమోదు చేసిన కేసులో తమకు ఫిర్యాదు, ఎఫ్ఐఆర్, సాక్షుల వాంగ్మూలాలు, ఛార్జ్షీట్లతో పాటు ఇతర డాక్యుమెంట్లను ఇవ్వాలని కోరుతూ తిలక్ ఇటీవల ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటిని పొందేందుకు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన వ్యక్తిగా తిలక్ అర్హుడని ఆయన తరపు న్యాయవాది సెట్టిపల్లి దుష్యంత్ రెడ్డి ఏసీబీ కోర్టులో నివేదించారు. వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయాధికారి భాస్కర్ ఈ నెల 19న నిర్ణయం వెలువరిస్తాన్న విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం తిలక్ పిటిషన్ని పాక్షికంగా అనుమతించారు. కేవలం ఫిర్యాదు కాపీ, దాని ఆధారంగా సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని మాత్రమే అందించేందుకు అనుమతిస్తున్నట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు. అయితే చంద్రబాబు నాయుడు అప్పటి ఆయన మంత్రివర్గ సహచరు లోకేష్, నారాయణ, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు తదితరులపై గతంలో నమోదైన పలు కుంభకోణాల కేసులు మూసేస్తూ ఏసీబీ కోర్టు ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో బాబు మీద నమోదైన కుంభకోణాల తాలూకు కేసులు అన్ని డాక్యుమెంట్లు ఇవ్వాలని, అలాగే కేసులు మూసివేత ఉత్తర్వును కూడా ఇవ్వాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సువర్ణరాజు కూడా ఏసీబీ కోర్టులో పిటిషన్లు వేశారు. ఇందులో కూడా సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల తాలూకు సర్టిఫైడ్ కాపీలు మాత్రం ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది.